ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడల చుట్టుబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. 17వ వచనము. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులు, ఆ దేశంలో కొందరు గొర్రెలు కాచుకొంచున్నారు. కాపరులు రాత్రి వేళ మనమందరం చలి కాచుకొంచుండగా ప్రభు దూత అక్కడ ప్రత్యక్షమైనప్పుడు, దేవుని మహిమ అక్కడ ప్రకాశించినప్పుడు గొర్రెల కాపరులు భయపడ్డారు. దేవుని దూత వారితో మాట్లాడింది. ఇదిగో మీరు భయపడద్దు అని దేవుని దూత గొర్రెల కాపరులతో మాట్లాడుతుంది. ఇదిగో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఉదయించాడు అని దేవుని దూత ఆ గొర్రెల కాపరులకు తెలియజేసింది. మహా సంతోషకరమైన సువర్తమానము అనగా మన 2000 క్రితమే మన ప్రభువైన యేసుక్రీస్తు జననమే మహా సంతోషకరమైన సువర్తమానం. మనుషులందరికీ రక్షించబడతాకు మీ కొరకు రక్షకుడు ఉదయించాడు అని దేవుని దూత అన్నాడు కాపరులకు చెప్పింది. ప్రియ సహోదరి సహోదరులు, మనం రక్షించబడాలంటే, రక్షణలోనికి రావాలంటే, నిత్య నరకంలో నుంచి విడిపించబడాలంటే, నిత్య జీవంలోనికి రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తన ప్రియ కుమారుని మన కొరకు దేవుడు అనుగ్రహించాడు. మనం మనకు రక్షణ కావాలన్నా, రక్షణ రావాలన్నా, రక్షణలోకి నడిపించాలన్నా, మనం రక్షించబడాలన్నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనం రక్షించబడతాం. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన పాప భారాన్ని ఆయన తన భుజముల మీద మోసాడు. మనం పొందవలసిన శాపాన్ని, మనం పొందవలసిన మరణాన్ని ఆయన భరించాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఉదయించాడు. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు ఉదయించాడని కాపరులకు అన్నాడు దేవుని దూత చెప్పాడు. దేవుని దూత చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపరులు విన్నారు. దేవుని మాట విన్నారు, విశ్వసించారు. విశ్వసించారు, దేవుని మాటనే విన్నారు. ఇదే మీ కానవాలు. పశువుల తొట్టులో ఒక శిశు పొత్తిగుడలతో పండుకొని ఉంటాడు. ప్రభువైన క్రీస్తు. ఆయనే ప్రభువైన క్రీస్తు అని దేవుని దూత కాపరులతో చెప్పింది. ప్రియ సహోదరి సహోదరులు, ఈ లోక వార్తలను చూసి నువ్వు ఆశపడుతున్నావా? ఈ లోక వార్తలను చూసి నువ్వు సంతోషంగా ఉన్నావా? ఈ లోక వార్తలను చూసి నువ్వు తృప్తి పడుతున్నావా? ఈ లోక వార్తలను చూసి నువ్వు సంతోషపడుతున్నావా? ఈ లోక వార్తలవి అది నిత్యము నీతో ఉండదు, అది శాశ్వతమైంది కాదు, దానికి స్థిరత ఉండదు, స్థిరమైంది కాదు ఈ లోక వార్త. ఈ లోక వార్తల కోసం నువ్వు ఆశపడుతున్నావా? ఈ లోక వార్తలు నిన్ను మనోవేదనను కలుగజేస్తాయి. ఈ లోక వార్త నీకు దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఈ లోక వార్త నీకు మనశ్శాంతిని మనశ్శాంతి నీకు ఉండదు. మనశ్శాంతి కలుగజేది ఈ లోక వార్త. మనశ్శాంతి నీకు కలుగదు ఈ లోక వార్త. ఈ లోక వార్తను చూసి నువ్వు ఆశపడద్దని దేవుని వాక్యము
సెలవిస్తుంది. దేవుని వార్తను చూసి నువ్వు సంతోషంగా జీవించు. దేవుని వార్తను చూసి నువ్వు ఆశ కలిగి జీవించు. కనిపెట్టు, ఎదురు చూడమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు మరి కాపర్లు విన్నారు, విశ్వసించారు. తన మందను అక్కడ వదిలిపెట్టేశారు, తన స్థలాన్ని విడిచిపెట్టారు. మరి దేవుని దూత చెప్పిన ప్రకారము వెళ్ళారు. మరి ఏసేపును మరి అని చూశారు, విన్నవాటిని కన్నవాటిని చెప్పారు, ప్రచురము చేశారు. ఆ ప్రజలందరూ విన్నారు, కాపర్లు చెప్పిన మాట ఆశ్చర్యపడ్డారు. మరి భద్రం చేసుకుంది, హృదయంలో తలపోసుకుంది. ప్రియ సహోదరి సహోదరులు, దేవుని వాక్యాన్ని, దేవుని వార్తను చూసి నువ్వు నీ హృదయంలో భద్రపరుచుకుంటున్నావు. దేవుని వార్తను మీరు నువ్వు హృదయంలో భద్రపరుచుకుంటున్నావా? తలపోసుకుంటు మరి అవ్వలే. దేవుని వార్తను హృదయంలో భద్రపరుచుకుంటే నీకు నిత్యము సంతోషం వస్తుంది, నిత్యము నువ్వు ఆనందంగా ఉంటావు, నిత్యము నువ్వు సంతోషంగా ఉంటావు. దేవుని వార్తను చూసి నువ్వు మరి ఆనందము కలిగి జీవిస్తావు. దేవుని వార్తను చూసి నువ్వు సంతోషంగా జీవిస్తావు. ప్రియ సహోదరి సహోదరులు, దేవుని వాక్యము సెలవిస్తుంది, విన్నుట వలన విశ్వాసము కలుగును. ఈరోజు నువ్వు మరి నీ కుటుంబంలో మరి దేవుడు జన్మించాలంటే, నీ హృదయంలో మరి క్రీస్తు జన్మించాలన్నా, నీ కుటుంబంలో క్రీస్తు జన్మించాలన్నా నీవు దేవుని వార్తని నీ హృదయంలో భద్రము చేసుకుంటే నీ కుటుంబంలో, నీ హృదయంలో దేవుడు ఉదయిస్తాడు. ఆనాడు గొర్రెల కాపర్లు మరి దేవుని వార్తను విన్నారు, విశ్వసించారు, తన స్థలాన్ని తన మందని విడిచిపెట్టారు. మరి వెళ్ళారు, వీక్షించారు, ప్రచురము చేశారు. దేవుని వార్తని విని మరి నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని వద్దకు వచ్చి నీవు దేవుని మహిమపరిచి, దేవుని ఘనపరిచి స్తుతిస్తే నీకు నిత్యమైన సంతోషం దేవుడు ఇస్తానంటున్నాడు, నిత్యమైన ఆనందం నీకు ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరు, ఈ లోక వార్తలను చూసి నువ్వు సంతోషపడద్దు, ఈ లోక వార్తలను చూసి నువ్వు ఆనందపడద్దు. దేవుని వార్తను విను. దేవుని వార్తను వినినట్లయితే నీ విశ్వసిస్తావు, విశ్వసించినట్లయితే నీ పాపాన్ని విడిచిపెడతావు. దేవునితో మాట్లాడతాడు. దేవుడిని నీ పాపాన్ని, నీ రోత జీవితాన్ని గురించి దేవుడు గద్దించినప్పుడు నీలోకి పశ్చాత్తాపం వస్తుంది, నీవు విడిచిపెడతావు, దేవుని వద్దకు వస్తావు, దేవుని స్తుతిస్తావు, దేవుని మహిమపరుస్తావు, దేవుని వార్తను ప్రచురము చేస్తావు. నిజమైన క్రిస్మస్ నీ హృదయంలో నెరవేరాలంటే, నిజమైన క్రిస్మస్ నీ కుటుంబంలో నెరవేరాలంటే దేవుని వార్తను వినాలి. మరి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు క్రిస్మస్, మరి ఈస్టర్ పండుగకి, జనవరి 1కి కాదు, దేవుని వార్తను వింటాం. దినమెల్లా దేవుని వార్తను వింటే నువ్వు విశ్వాసం నీలోనికి వస్తుంది, పాపాన్ని విడిచిపెడతావు. నువ్వు నిత్యమైన ఆనందము, నిత్యమైన సంతోషం నీలోనికి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులు, నీ జీవితం ఎలా ఉంది? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమైన క్రిస్మస్ దేవుడు నీలో జన్మించాలంటే, నీ హృదయంలో జన్మించాలంటే, నీ కుటుంబంలో జన్మించాలంటే నీ వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, పాటల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఆరాధన ద్వారా దేవుడు మాట్లాడతాడు. నువ్వు వినుట వల్ల యోగ్యులు పడితే దేవుడు నీతో మాట్లాడతాడు. విశ్వాసం నీలోనికి వస్తుంది. విశ్వాసం వస్తే నీ పాపపు జీవితాన్ని విడిచిపెడతావు. నీ పాపపు జీవితాన్ని విడిచిపెడితే దేవుని వద్దకు వస్తావు. దేవుని వద్దకు వచ్చి దేవుని మహిమపరుస్తావు, దేవుని ఆరాధిస్తావు, దేవుని స్తుతిస్తావు, దేవుని వార్తను ప్రచురము చేస్తావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు నీలో మరి క్రిస్మస్, నీ కుటుంబంలో దేవుడు జన్మించాలంటే, నీ కుటుంబంలో క్రిస్మస్, నీ కుటుంబంలోకి నిజమైన క్రిస్మస్ నెరవేరాలంటే, నిజమైన క్రిస్మస్ నీ కుటుంబంలో ఉండాలంటే దేవుని వార్తను వినాలి, విశ్వసించాలి, విడిచిపెట్టాలి, దేవుని వార్తను ప్రచురము చేయాలి.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులు, ఆనాడు గుడ్డివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎరుకో పట్టణం ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆనాడు గుడ్డివాడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు గుడ్డివాడు సంపూర్ణ స్వస్థతనే పొందుకున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనం. ఆయన ఎరుకో పట్టణంకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుకొనుచుండెను. జనసమూహము దాటిపోచున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడని యేసు ఈ మార్గమును వెళుచున్నాడని వానితో చెప్పి, అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి. కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేసెను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆనాడు గుడ్డివాడు మరి ప్రభువైన యేసుక్రీస్తు మరి పట్టణం గుండగా వెళుచున్నాడని ఆ శబ్దం విన్నాడు. విన్నప్పుడు విశ్వాసం వచ్చింది. నేను స్వస్థత పొందుకుంటానని విశ్వాసం వచ్చి ఆ దరిద్రమైన స్థితిని విడిచిపెట్టాడు. ఆ స్థలాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళాడు. దావీదు కుమారుడు కరుణించమని కేకలు వేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ గుడ్డివాడికి సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. మరి ఆ గుడ్డివాడు విన్నాడు, క్రీస్తు వార్తను విన్నాడు, ప్రభు వార్తను విన్నాడు, విశ్వసించాడు, విడిచిపెట్టాడు, సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నాడు. ఆనాడు కాపరులు విన్నారు, మరి విశ్వసించారు, విడిచిపెట్టారు, ప్రచురము చేశారు. ప్రియ సహోదరి సహోదరులు, దేవుని వార్తను వింటున్నావా? దేవుని వార్తను విన్నట్లయితే నీలోనికి విశ్వాసం వస్తుంది. ఒకవేళ నీవు ఇప్పటి వరకు దేవుని వార్తని ప్రచురం చేయకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బైబిల్ చదివిన దేవుడు నీతో మాట్లాడతాడు. సువార్తికుల ద్వారా నీతో మాట్లాడతాడు. సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని వార్తని వినమని దేవుడు మాట్లాడతాడు. విన్నట్లయితే నీవు నీ పాపపు జీవితాన్ని విడిచిపెడతావు. దేవుని వార్తను ప్రచురము చేస్తావు. ఆనాడు కాపర్ల వలె, గుడ్డివాడి వలె దేవుడు నీతో మాట్లాడుతాడు. గుడ్డివాని ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కాపర్ల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని హృదయంలో జన్మించాలంటే, ఈరోజు నీ కుటుంబంలో దేవుడు జన్మించాలంటే దేవుని వార్తను వినాలి. దేవుని వార్తను విని విశ్వసించి నీ పాపపు జీవితం విడిచిపెట్టి దేవుని వార్తను ప్రచురము చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులు, మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు దేవుని వార్తను వింటున్నావా? ఈ లోక వార్తను వింటున్నావా? ఈ లోక వార్తను వింటే ఈ లోక వార్త నిన్ను తృప్తిపరచదు. సంతృప్తి నీలోనికి రాదు. ఈ లోక వార్త అది నీకు మనోదుఖమును వేదనను కలుగ చేస్తాయి. ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ లోక వార్తల గురించి నువ్వు మరి ఆలోచిస్తున్నావా? ఈ లోక వార్తల గురించి నువ్వు మరి సంతోషిస్తున్నావా? ఈ లోక వార్తలను చూసి నువ్వు ఆనందపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోక వార్తలు నిన్ను నీలోనికి వచ్చి నిన్ను మరి చింతింపజేస్తుంది. ఈ లోక వార్తలు ఈ లోకంలో గతించిపోతాయి. దేవుని వార్త నీలో ఉంటే అది మరి అనేక మంది రక్షణలోనికి నడిపిస్తుంది. అనేక మందిని మరి రక్షణలోనికి నడిపిస్తుంది. మరి ఆనాడు దేవుని దూత కాపురులతో చెప్తుంది, మరి నేడు మీ కొరకు రక్షకుడు ఉదయించాడు. బెత్లెహేములో మీ కొరకు రక్షకుడు ఉదయించాడు. మరి నువ్వు దేవుని వార్త వింటే నీవు అనేక మంది రక్షణలోకి నడిపిస్తావు. నీ కుటుంబంలోనికి రక్షకుడు ఉదయిస్తాడు. మరి నీలోనికి రక్షకుడు ఉదయిస్తాడు. నీ కుటుంబం రక్షించబడద్ది. నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. మరి నువ్వు రక్షణలోకి వస్తావు. నీకు రక్షణ వస్తుంది. నీ రక్షకుడు నీ కుటుంబంలో నీలో ఉదయిస్తాడు. రక్షకుడు నీలో ఉదయించాలన్నా, మరి నీ కుటుంబంలో ఉదయించాలన్నా దేవుని వార్తను వినాలి, విశ్వసించాలి, నీ పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి. మరి వార్తనే ప్రచురం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులు, మరి ఈరోజు మరి నిజమైన క్రిస్మస్ అనగా మరి దేవుడిని కుటుంబంలో జన్మించాలంటే, దేవుడు నీలో జన్మించాలంటే దేవుని వార్త నువ్వు
వినాలి. దేవుని వార్తను నువ్వు వినాలి, మరి విశ్వసించాలి. 1 వినాలి, 2 విశ్వసించాలి, 3 విడిచిపెట్టాలి, 4 వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు గొర్రెల కాపరులు మరి విన్నారు దేవుని వార్త, మరి విశ్వసించారు, తన స్థలాన్ని విడిచిపెట్టారు, మందని మరి వెళ్ళారు, వీక్షించారు, ప్రచురము చేశారు. అన్నాడు గుడ్డివాడు, దేవుడు ఆ స్థలమున వెళ్తున్నాడని, ఆ పట్టణమున మరి ఆ శబ్దమును బట్టి విన్నాడు, మరి విశ్వసించాడు, ఆ దరిద్రాన్ని విడిచిపెట్టాడు, ప్రభు యుద్ధకు వెళ్ళాడు, సంపూర్ణ స్వస్థతను పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, మన దరిద్రాన్ని విడిచిపెట్టాలంటే, మన పాపమును విడిచిపెట్టాలంటే, మన దరిద్ర బతుకును విడిచిపెట్టాలి, రోత జీవితాన్ని విడిచిపెట్టాలంటే దేవుని వార్తను వినాలి. దేవుని వార్తను విని విశ్వసించాలి. మనం విడిచిపెట్టవలసిన విడిచిపెట్టాలి. దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుని వార్తను ప్రచురము చేయాలి. దేవుని వాక్యాన్ని వీక్షించాలి. దేవుని వాక్యాన్ని మనం వీక్షించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.